ఇంకొక దుష్ప్రచారము పిఆర్పి మీద. అదేంటంటే పిఆర్పి చేసే ముందు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని మోకాలులో ఒక ప్రొసీజర్ చేస్తారు. దాన్ని చేస్తే ఈ మోకాలు నుంచి పెయిన్ సిగ్నల్స్ ఏవైతే బ్రెయిన్కి వస్తాయో అవన్నీ కట్ అయిపోతే అసలు నర్వ్సే డ్యామేజ్ అయిపోతాయి అని కొంతమంది డాక్టర్లు, మీకు తెలుసు కదా ఎవరో, వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. సో అంటే ఎంత ఘోరమైన విషయం అంటే అది మనకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే మెషిన్ అది వచ్చిన తర్వాత ఎన్ని నొప్పులకి ఒక వరం లాంటిది. అది ఎంత సోఫిస్టికేటెడ్ అంటే అది ఏం చేస్తుందో నేను చెప్తాను వినండి. ఇప్పుడు మోకాల దగ్గర మనం నొప్పి తగ్గించడం కోసం చిన్న ఇంజెక్షన్ చేస్తాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్తో చిన్న నీడిల్ని అక్కడ పంపించి ఒక చిన్న సన్నటి నరం పోతుంటుంది, దాన్ని జెనికులర్ నర్వ్ అంటారు. దానికి ఏం పని ఉండదు, ఈ నొప్పి కలుగు చేయడమే. ఆ నొప్పి కలుగు చేసే ఆ నర్వ్కి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ నీడిల్ తోటి వేవ్స్ కానీ పంపిస్తే ఏమవుతుంది, ఆ నరం ఏం డ్యామేజ్ కాదు, ఆ నరం నుంచి వెళ్ళే నొప్పి సిగ్నల్స్ మటుకు ఆగుతాయి. దాని సెన్సేషన్స్, దాని ఇతరత్ర వేరే ఫంక్షన్స్ అన్నీ ఇంటాక్ట్గా ఉంటాయి. ఓన్లీ నొప్పి వెళ్ళే సిగ్నల్స్ ఆగుతాయి. దీన్ని ఈ ట్రీట్మెంట్ని కొంచెం చెడు ప్రచారం చేయాలని కొంతమంది డాక్టర్లు, లేదు నీకు అది చేస్తే రేడియో ఫ్రీక్వెన్సీ చేస్తే ఆ నర్వ్ని కాల్చేస్తారు, నర్వ్ డిస్ట్రాస్ అయిపోతుంది, అది మళ్ళీ ఇంక పనికి రాకుండా పోతుంది, నీకు బ్రెయిన్కి సిగ్నల్స్ అయిపోవని భయపడుతుంటారు. అస్సలు భయపడకండి. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషను ఇండియాలో ఎక్కువ చేసిన ఏకైక డాక్టర్ నేనే. దీని గురించి మీకు ఏ డౌట్స్ కావాలో నన్ను అడగండి. ఎవరైతే రేడియో ఫ్రీక్వెన్సీ గురించి ఐడియా లేదో వాళ్ళు రేడియో ఫ్రీక్వెన్సీ చేయరు, వాళ్ళు దీని గురించి మాట్లాడొద్దు. వాళ్ళు మాట్లాడినా కూడా మీరు వినొద్దు. ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, ఈ పిఆర్పి ట్రీట్మెంటు, ప్లాస్మా థెరపీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్, ఈ ట్రీట్మెంట్స్ అన్నిటి గురించి కూడా ఏ డాక్టర్ అయితే అవి చేశాడో ఎక్కువగా వాళ్ళే మాట్లాడాలి. వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు మాట్లాడకూడదు. ఇదంతా పిఆర్పిని చెడుగా వక్రీకరించడం కోసం చెప్పిన మాటలే తప్పితే మీరు ఇటువంటి ట్రాప్లో పడద్దు. హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకొని హాయిగా నొప్పి నుంచి విముక్తి పొందండి.